సకలు ఆ కాళీమాతకున్నట్లు నాకు కూడా 7-8 చేతులుంటే బాగుండేది అంది నా సహోద్యోగి శారద లంచ్ టైంలో. మరో స్నేహితురాలు వెంటనే అందుకుని, చేతులేం కర్మ, ఆ బ్రహ్మదేవుళ్ళ 3 తలలు కూడా ఉంటే మరీ బాగుండేది అంది నవ్వుతూ. ఇంతకీ ఈ సంభాషణ నేపథ్యం ఏంటో నేను మీకు చెప్పలేదు కదా. ఈ రోజు ఉదయం మా శారద అదృష్టం ఏమీ బాగున్నట్లేదండి. వంట చేస్తుండగానే గ్యాస్ స్టవ్ టప్పున ఆరిపోయింది. వంట మధ్యలో ఆగిపోయింది. గ్యాస్ బుక్ చేస్తానని మా శారదకి హామీ ఇచ్చిన కూతురు, అయ్యో బుక్ చేయడం మర్చిపోయాను అని చప్పున నాలుగు ఖర్చుకుందట. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌందర్య లహరి. సకలు ఈనాడు మన సౌందర్య లహరి రామన్పూర్ ప్రగతి నగర్ లో ఉన్న బియాండ్ బ్యూటీ కేర్ కి వచ్చేసింది. ఈ రోజు మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ సుభాషిణి గారు ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో సుభాషిణి గారు. హలో మేఘనా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో ఈరోజు చెప్పండి, మా సకలకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజుల్లో ఫేస్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ హ్యాండ్స్కి ఇవ్వట్లేదు. ఓకే. ఫేస్ ట్యాన్ అవుతే ఫేషియల్ చేయించుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్తుంటారు. సో హ్యాండ్స్కి అయితే పట్టించుకోరు అసలు. హ్యాండ్స్కి వచ్చిన ట్యాన్ ఎలా రిమూవ్ చేసుకోవాలో, ఇంట్లో ఉండి ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఓకే. సో దీన్ని మెనిక్యూర్ అంటారనమాట. ఇంట్లో చేసుకోవచ్చు, పార్లర్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. అది మీకు చేస్తూ చూపిస్తాను. ఓకే. సో ఈ టోటల్ ట్రీట్మెంట్ ఎంత టైం తీసుకుంటుంది? ఒక 30 minutes తీసుకుంటుంది. హాఫ్ అన్ అవర్. సో హాఫ్ అన్ అవర్ లో ఈ మెనిక్యూర్ కంప్లీట్ అవుతుంది. మేఘనా, మనం మెనిక్యూర్ స్టార్ట్ చేద్దాము. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఈ క్లయింట్ హ్యాండ్స్ ఎలా ఉన్నాయంటే కొద్దిగా ఫేస్కి హ్యాండ్స్కి డిఫరెంట్గా ఉంది. ట్యాన్ కూడా ఉంది. నెక్స్ట్ ఫోల్డింగ్ ఉంది. ఇది మనము దీని ట్యాన్ అంతా రిమూవ్ చేద్దాము. లైట్ మసాజ్ కూడా చేస్తాము. ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం? ఒక 2 bowls తీసుకొని దీంట్లో షాంపూ కొద్దిగా షాంపూ అంటే సోప్ కదా, క్లీన్ అవుతుంది, డస్ట్ అంతా క్లీన్ అవుతుంది. క్లీన్ చేయడం కోసం రోజ్ వాటర్ అది మిక్స్ చేసుకొని దీంట్లో 5 minutes డిప్ చేయాలి హ్యాండ్స్ని. డిప్ చేసి ఒక 5 minutes ఉంచేసేయాలి. ఇవి హాట్ వాటర్ అనమాట. ఓకే. కూల్ వాటర్ కదా? కూల్ వాటర్ కాదు, హాట్ వాటర్. ఓకే. దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు మనము ఇంట్లో. వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది. సో 5 minutes వరకు డిప్ చేయాలి. ఓకే అండి. 5 minutes అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని బయటకు తీసుకొని లైట్గా క్లిన్సింగ్ మిల్క్తో క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. ఫుల్ హ్యాండ్స్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఓకే. తర్వాత స్క్రబ్తో మసాజ్ చేసుకోవాలి. ఓకే. సుభాషిణి గారు, క్లెన్జింగ్ కంప్లీట్ అయింది కదా, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఇప్పుడు స్క్రబ్బింగ్ చేద్దామండి. స్క్రబ్బింగ్. ఓకే. సో అంటే మెనిక్యూర్ కి స్పెషల్ గా హ్యాండ్స్ కి ఒక స్పెషల్ స్క్రబ్ ఏమైనా ఉంటుందా, లేకపోతే మామూలు స్క్రబ్? స్పెషల్ స్క్రబే ఉంటుంది, వాల్నట్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అయితే ఫేస్ కి ఎలా ట్యాన్ ఉంటుందో, డస్ట్ ఎలా ఉంటుందో ఈ హ్యాండ్స్ కూడా అలాగే ఉంటుంది. మనం అలా రిమూవ్ చేసుకోవాలంటే స్క్రబ్బింగ్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే. సో 10 minutes వరకు మనం మసాజ్ చేసుకుందాం. ఓకే. సుభాషిణి గారు, 10 minutes వరకు మనం జెంటల్ మసాజ్ చేసాం కదా, సో క్లీన్ చేసేసుకోవచ్చా? క్లీన్ చేసేసుకుందాం ఇప్పుడు. ఓకేనండి సుభాషిణి గారు, క్లీన్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు ఈ నెయిల్ చూసారు కదా, అది ఫింగర్స్ చూసారు కదా, ఇప్పుడు నెయిల్ చుట్టూ ఉన్న డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తూ నెయిల్ పుషింగ్ చేయాలన్నమాట. ఓకే. అప్పుడు న్యూ గ్రోత్
అంటే కొత్తగా నెయిల్స్ పెరుగుతాయి అనమాట. సో గ్రోత్ కోసం మనం గ్రోత్ కోసం పుషింగ్ చేయాలన్నమాట. ఓకే, ఇది మనము ఫింగర్ తో చేయాలి లేకపోతే స్టిక్స్ ఉంటాయి, దాని ఒక స్టిక్ తో తీసేసుకోవాలి. డెడ్ స్కిన్ అంతా తీసేయాలన్నమాట. స్టిక్ తో మొత్తం అంతా డెడ్ స్కిన్ తీసేసి పుషింగ్ చేయాలి. ఓకే, మరి ఇప్పుడు మనం చేద్దాం. ఓకే, ఇప్పుడు క్లీనింగ్ అయిపోయిందండి, నెయిల్ పుషింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు క్రిటికల్ క్రీమ్తో జస్ట్ నెయిల్స్ మసాజ్ చేసుకోవాలి 2 minutes. ఆ తర్వాత షేపింగ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మీరు చేశారు కదా నెయిల్ పుషింగ్, అదంతా క్లీన్ గా కనిపిస్తున్నాయి నెయిల్స్ కూడా. ఇప్పుడు మనము మసాజ్ చేయాలి. జస్ట్ ఈ నెయిల్స్ పైన మసాజ్ చేసుకోవాలి. కొంచెం కలరింగ్ గా ఉంటుంది, ఆల్రెడీ డెడ్ అయిన నెయిల్స్ ఉంటాయి కదా, క్లీన్ గా ఉంటుంది. సో వాటి కోసం మసాజ్ చేసుకోవాలి. ఇప్పుడు మసాజ్ చేద్దాం. ఓకే అండి. సుభాషిణి గారు, ఇప్పుడు వింటర్ సీజన్లో మనకి ఏంటంటే స్కిన్ అంతా పాలిపోయి ఇంకా నల్లగా అయిపోతూ ఉంటుంది. సో దానికి మన సకుల కోసం ఏమైనా హోమ్ రెమెడీ చెప్తారా? చెప్తానండి. నిమ్మరసం, తేనె అంటే హనీ, ఆ రెండు మిక్స్ చేసుకొని ఒక 5-10 minutes మసాజ్ చేసుకోవాలండి. అలా చేస్తే ఏమవుతుందంటే డ్రై అవుతుంది కదా వింటర్లో, అలా ఉండదు. నెక్స్ట్ కలర్ ఉంటుంది, కలర్ వస్తుంది. ఓకే, సో నల్లగా అయిపోతుంది, కలర్ వస్తుంది. ఓకే, చూసారు కదా సకులు, వింటర్ లో ఒక చక్కని టిప్ మీకోసం. నిమ్మరసంలో కొంచెం హనీ కలుపుకొని ఎక్కడైతే మన స్కిన్ పాలిపోయి నల్లగా అయిపోయిందో అక్కడ అప్లై చేసి 10 to 15 minutes మసాజ్ చేసిన తర్వాత వాష్ చేసుకుంటే స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే టైట్నెస్ కూడా ఉంటుంది. సుభాషిణి గారు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఫైలర్ తోటి నెయిల్ షేప్ చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు నెయిల్ షేపింగ్ చేయాలి. అంటే లెవెల్గా ఉండని లెవెల్ చేసుకోవాలన్నమాట. సో అన్లెవెల్ గా ఉన్న లెవెల్ చేసేసుకొని ఓకే అండి, నెయిల్ పాలిష్ చేసేస్తే ఫినిష్ అయిపోతుంది. ఓకే, సో మరి నెయిల్ లెవెలింగ్ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. మేఘన, ఇప్పుడు మనము అన్ఈవెన్గా ఉన్న నెయిల్స్ని లెవెల్ చేసేసుకున్నాము. ఓకే, ఇప్పుడు నెయిల్ పాలిష్ చేసేస్తే ఫినిష్ అయిపోతుంది. అవును సుభాషిణి గారు, చాలా సింపుల్, అంటే 3-4 స్టెప్స్లో కంప్లీట్ అయిపోయింది. సో హ్యాండ్స్ని అయితే మనం నెగ్లెక్ట్ చేయకుండా చాలా కేర్ తీసుకోవాలి. సో ఫేస్ మీద ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో హ్యాండ్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో డెఫినెట్గా ఇది అందరూ ఫాలో అవ్వండి. సుభాషిని గారు, మా సకుల కోసం ఇంత చక్కని ట్రీట్మెంట్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సకులు, ఇది ఈనాటి మన సౌందర్య లహరి. మరొక ఆసమ్ ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాను. అట్లా కీప్ స్మైలింగ్, బై.